ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పద్యం నాన్న ఇది. సో ఈ పద్యం కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. సో ఎందుకంటే మనకు ఈ పద్యం కూడా కంఠస్థ పద్యం కింద 5 మార్క్స్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే ప్రతిపదార్థం కింద 10 మార్కులకైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్యాన్ని నేర్చుకోండి. అదేవిధంగా ఇప్పుడు దీని ప్రతిపదార్థం కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి ప్రతిపదార్థం కూడా నేర్చుకోండి. ఓకేనా? ఒకసారి పద్యం ఒకసారి చూద్దామా? చూడండి నాన్న. బహుధన ధాన్య సంగ్రాహం బాణ శరాసన యోధ వీర సంగ్రాహం నిరంతరాత హృదగంబులగా సరసేంద నౌగ సంగ్రహం ననేక యంత్రముల్ గలిగి అసాధ్యములై దిశద్భయాహులగుచుండ నొప్పెనే భవత్ పరిరక్ష్యములైన దుర్గముల్. ఇది నన్నయ్య భట్టు గారు ధర్మరాజును ఉద్దేశిస్తూ ఆయన యొక్క రాజ్యములో ఉన్న సిరి సంపదల గురించి వివరిస్తూ రాసినటువంటి పద్యము. ఓకేనా? మరొకసారి చూడండి నాన్న. బహుధన ధాన్య సంగ్రాహం బాణ శరాసన యోధ వీర సంగ్రాహం నిరంతరాదు రుదకంబులగా సరసేంద నౌగస సంగ్రహం ననేక యంత్రముల్ గలిగి అసాధ్యములై దిస్వద్భయ వాహులగుచుండ నొప్పిన భవత్ పరిరక్ష్యములైన దుర్గముల్. ఇది పద్యం యొక్క ప్రొనౌన్సియేషన్. కాకపోతే మీరు పద్యం నేర్చుకొని ఎవరికి అప్పచెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈ పద్యాన్ని పాడాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఓకేనా? కేవలము మీకు అర్థం అవడం కొరకే చదివా. అయితే ప్రతి పాదాన్ని కూడా నేర్చుకుంటూ వెళ్తే ఈజీగా పద్యం అనేది మీకు కంఠస్థ వస్తుంది. చూడండి. బహుధన ధాన్య సంగ్రాహము ఇదంతా ఒక పదము. ఓకేనా? బాణ శరాసన యోధ వీరసం అది ఒక పదం. ఈ 2 పదాలు రాస్తే మొదటి పాదం అనేది కంప్లీట్ అవుతుంది. సో పద్యంలో 4 పాదాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. ఇది చంపకమాల పద్యం. ఓకేనా? సో ఈ పద్యాన్ని కంపల్సరీగా కంఠస్థ పెట్టండి. ప్రతి పాదానికి ఒక పాదం బాగా వచ్చిన తర్వాత రెండో పాదం బాగా వచ్చిన తర్వాత మూడో పాదము, 1కి 2 సార్లు చదువుకుంటూ రాసుకుంటూ చదివితే ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఎంతలా చెప్తున్నానంటే ఈ పద్యం 5 మార్కులకి ఇవ్వచ్చు. మిస్ అయితే ప్రతిపదార్థం కింద 10 మార్క్స్కి ఇవ్వచ్చు. ప్రతిపదార్థం కింద ఇస్తే మీరు పద్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పద్యం వాడే ఇస్తాడు కాబట్టి. ఒకవేళ 5 మార్క్స్కి ఇస్తే కంపల్సరీగా మీరు పద్యం కంఠస్థ పెట్టాలి. ఓకేనా? మరి దీని ప్రతిపదార్థం చూద్దామా? చూడండి నాన్న. ప్రతిపదార్థం. సో ఇందులో ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని ఛేదించుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి. ఇక్కడ ఈ పదం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు మధ్యలోనో లేదా చివరి నుంచి స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయరు అనే డౌట్ మీకు ఉండొచ్చు. కానీ మనకి పద్య భాగము అర్థము మొదటి నుంచి చాలా తక్కువ పద్యాల్లో మాత్రమే స్టార్ట్ అవుతుందన్న. మ్యాక్సిమం అన్ని పద్యాల్లో కూడా పద్య భాగం యొక్క అర్థం అనేది మధ్య భాగంలో కానీ లేదా చివరి భాగంలో కానీ ప్రారంభమవుతుంది. ఓకేనా? ఇక్కడ భవత్ పరిరక్ష్యములైన అనే పదం ఉంది చూసారా? భవత్ అంటే నీ చేత అంటే ఇక్కడ ఎవరు? ధర్మరాజు. నన్నయ్య భట్టు గారు ఆంధ్ర మహాభారతంలోని ధర్మరాజును ఉద్దేశిస్తూ రాసినటువంటి పద్యం ఇది. ఓకేనా? సో నీ చేత అని చెప్పి ధర్మరాజు గురించి వర్ణించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ మాట్లాడి చివరిలో నీ చేత అని కదా. సో ఫస్టే నీ చేత ఇది చేయబడింది అది చేయబడింది అని చెప్తాం కదా. కాబట్టి ఈ పద్యం యొక్క భావము మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ పదంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అందుకే ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. డౌట్ ఏం లేదు కదా. చూడండి నాన్న. భవత్ పరిరక్ష్యములు ఇది సంధి పదం నాన్న, కలిపి ఉంది. భవత్ పరిరక్ష్యములు అంటే భవత్ ప్లస్ పరిరక్ష్యములైన. కాబట్టి నేను ఈ 2 విడదీసి రాస్తున్నాను. చూడండి. భవత్ పక్కనే పరిరక్ష్యములైన 2 కలిపితే భవత్ పరిరక్ష్యములైన అని వస్తుంది. ఓకేనా? ఈ 2 సంధి పదాలు నాన్న. భవత్ ప్లస్ పరిరక్ష్యములైన, భవత్ పరిరక్ష్యములైన. భవత్ అంటే అర్థము నీ చేత. భవత్ అంటే అర్థం ఏంటి నాన్న? నీ చేత. పరిరక్ష్యములైన అంటే రక్షింపబడుతున్నవైన. నీ చేత రక్షింపబడుతున్నవైన. ఏమేమి రక్షించబడుతున్నాయి ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా? దుర్గముల్. ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ పదం.
దుర్గముల్ ఏమేమి రక్షించబడుతున్నాయో నన్నయ్య గారు వివరించుకుంటూ వస్తున్నారు. దుర్గముల్ అంటే కోటలు. దుర్గముల్ అంటే ఏంటన్నా కోటలు. సో అదే రాస్తున్నాను చూడండి. దుర్గముల్. దుర్గముల్ అంటే కోటలు, నీ చేత రక్షించబడుతున్న కోటలు. అదేవిధంగా ఇంకా ఏమేమి రక్షించబడుతున్నాయో నన్నయ్య గారు ఏమేమి చెప్పారో ఒకసారి చూడండి నాన్న. సో దుర్గముల్. ఆ తర్వాత ఈ మొత్తము పదాన్ని తీసుకుంటాం. ఈ మొత్తం పదం ఒకసారి జాగ్రత్తగా చూడండి. బహుధన ధాన్య సంగ్రహము. బహుధన ధాన్య సంగ్రహము. సో ఇదంతా నేను రాస్తున్నాను నాన్న. బహు ధన ధాన్య సంగ్రహము. సంగ్రహము అంటే యుద్ధం అయిపోద్ది. సంగ్రహము అంటే కూడబెట్టడము లేదా నిల్వ చేయడం అని అర్థం. కాబట్టి ఒక్క గీత కొంచెం దీర్ఘము పెద్దదైనా సరే దీని యొక్క మీనింగ్ మారిపోద్ది. గాక దీర్ఘం పెట్టారంటే సంగ్రహము అయిపోద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఓకేనా. బహుధన ధాన్య సంగ్రహము. బహు అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసు. బహు అంటే ఎక్కువగా. బహు అంటే ఏంటన్నా ఎక్కువగా. ధన ధాన్య అంటే ధన అంటే ధనము, ధాన్య అంటే ధాన్యాలు. ధనము ధాన్యాలు. సంగ్రహము అంటే నిల్వ చేయబడి. సంగ్రహము అంటే ఏంటన్నా సంగ్రహము అంటే యుద్ధం అయిపోద్ది. ఎందుకు పదే ఈ పదం చెప్తున్నానంటే సంగ్రహము అని రాశారంటే వాడు ఇలాంటి దగ్గరే చూస్తాడు మీరు దీర్ఘం పెట్టారా లేదని. సో అక్కడ ఏమనుకుంటారంటే గాక దీర్ఘం పెట్టారంటే ఒక హాఫ్ మార్క్ పోయినట్లే. కాబట్టి జాగ్రత్తగా చూడండి. సంగ్రహము అంటే నిల్వ చేయడం. తర్వాత పదం ఏంటుందో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి ఇక్కడ కూడా తర్వాత పెద్ద పదం అంతా కలిపి ఒక పదంగా ఇచ్చాడు. బాణశరాసన యోధ వీర సంగ్రహము. బాణ శరాసన యోధ వీర. ఓకేనా. ఈ మూడు పదాలను కూడా మనం వివరంగా రాసుకుంటూ వద్దాం. ఓకేనా. బాణ శరాసన బాణ శరాసన. సో బాణ అంటే బాణములను బట్టియు లేదా బాణముల యొక్కయు అని అర్థం. బాణముల యొక్కయు. శరాసన. శరము అంటే భుజము. ఆసన అంటే ఆసనం అయ్యేది. భుజాన్న ఆసనమైనటువంటిది అంటే ధనుష్యు అని అర్థం. బాణ శరాసన అంటే శరాసన అంటే ధనుష్యుల యొక్కయు. ధనుస్సుల యొక్కయు బాణ శరాసన. తర్వాత ఏముంది చూడండి. బాణ శరాసన అయిన తర్వాత ఇంకేముంది. యోధ వీరస. యోధ వీర. యోధ వీర అంటే యుద్ధ వీరుల యొక్కయు. యుద్ధ వీరుల యొక్కయు. యుద్ధ వీరుల యొక్కయు. మరలా దీని పక్కన ఏముంది నాన్న. యుద్ధ వీరుల యొక్కయు. తర్వాత సంగ్రహం అనే పదం మరలా ఉందా లేదా. సంగ్రహము అంటే నిల్వ చేయబడి. ఇందాక ధనధాన్యాలు కాబట్టి నిల్వ చేయబడి అని రాసాం. ఇక్కడ చూడండి. బాణ శరాసన యోధ వీర సంగ్రహము అంటే ఇక్కడ కూడా మరలా సంగ్రహం వచ్చింది. సో ఇందాకల ధనము ధాన్యము ఇవన్నీ కూడా ఏంటి రాసులు. కాబట్టి వీటిని నిల్వ చేస్తాం. ఇక్కడేమున్నాయి. బాణము శరాసనము యుద్ధ వీరులు అంటే ఆయుధాలు మరియు మనుషులు. కాబట్టి ఇక్కడ సంగ్రహము అంటే కూడిక అని రాస్తాం నాన్న. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సంగ్రహము అదేంటి. ఇందాక సంగ్రహం అంటే నిల్వ చేయడం అని రాశారు కదా. ఇక్కడ సంగ్రహం అంటే కూడిక అని రాస్తున్నారు. ఏంటంటే అవి నిల్వ చేసేటువంటి రాసులు. ఇవి వస్తువులు మరియు మనుషులు కాబట్టి కూడిక అని రాస్తాం. ఓకేనా. సో ఈ చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సంగ్రహము. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పాదం ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. చూడండి. నిరంతరాంతుర కదంబులు.
నిరంతరాంతరుదకంబులు. నిరంతర అంటే ఎల్లప్పుడూ, అంతర అంటే లోపల ఉండే, ఉదకంబులు అంటే నీళ్ళు కలవయు. నీళ్లు జలములు అంటే ఉదకంబులు నాన్న. ఉదకము అంటే నీళ్లు లేదా జలము అని అర్థం. సో ఈ మూడు కలిపి రాద్దాం, ఓకేనా? నిరంతర అంతరుదకంబులు. నిరంతర అంతర ఉదకంబులు. నిరంతరాంతరుదకంబుల్. సో మనం నిరంతర అంటే ఏం చెప్పుకున్నాం? నిరంతరము అంటే ఎల్లప్పుడూ అని అర్థం, ఎల్లప్పుడూ. అంతర అంటే లోపల ఉండే, లోపల ఉండే. ఉదకంబులు నీళ్లు లేదా జలములు కలవి, నీళ్లు లేదా జలములు కలవి. నీళ్లు లేదా జలములు కలవయు. తర్వాత ఏముందో ఒకసారి చూడండి నాన్న. నిరంతరాంతరుదకంబుల్ కాసర. ఇదిగోండి, గాస రసేంద నౌగ సంగ్రహముల్. ఇక్కడ గాస రస ఇంధన ఈ మూడు కలిపితే గాస రసేందన నంద నౌగ సంగ్రహముల్. గాస రసేందన నౌగ సంగ్రహముల్. గాసము అంటే పశువులకు గడ్డి, గాసరము అంటాం. మనుషులకైతే ఉప్పు, తీపి, పులుపు లాంటి పదార్థాలు. రస అంటే రసములు. ఇంధన అంటే వంట కట్టెలు, వంట చేయడానికి కర్రలు ఉపయోగిస్తాం కదమ్మా, అవి. సంగ్రహముల్, సంగ్రహములు అంటే వీటన్నింటి యొక్క కలయిక, ఓకేనా? సో ఈ మూడు కలిపి రాద్దామా అయితే? చూడండి, గాస రస ఇంధన. గాస రస ఇంధన. గాస రస ఇంధన. గాస రస ఇంధన. సో గాస అంటే ఇప్పుడే చెప్పాను, గాస అంటే పశువులకు గడ్డి. పశువులకు ఏంటన్నా? పశువులకు గడ్డియు. మానవులకు ఉప్పు, కారం, పులుపు లాంటి పదార్థాలు. ఉప్పు, కారం, పులుపు లాంటి పదార్థాలు ఆహార పదార్థాలు అంటాం. ఆహార పదార్థాలు. ఉప్పు, పులుపు, కారం వంటి పదార్థాలు. రస అంటే వివిధ రకాలైన పానీయాలు. రసము అంటే పానీయం కదమ్మా, వివిధ రకాలైన పానీయములు. వివిధ రకాలైన పానీయాలు. ఇంధన అంటే వంట కట్టెలు. ఇంధనము అంటే వంట కట్టెలు. అంటే మనం ఇంట్లో పొగ పొయ్యి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కర్రలతో వంట వండుకుంటారు కదమ్మా, దాన్నే మనము వంట కట్టెలనే ఇక్కడ నన్నయ్య గారు ఇంధనము అనే పదంతో పోల్చారు. సో తర్వాత ఏముందో ఒకసారి చూడండి నాన్న పద్య భాగంలో. గాస రసేంధన ఔగా. ఆ ప్లస్ ఓ అవు అని వస్తుంది. సో ఇక్కడ ఓఘ. ఓఘ అంటే సమూహము యొక్క అని అర్థం. ఓఘ అంటే ఏంటన్నా? సమూహం యొక్క. ఓఘ సమూహం యొక్క. సమూహం యొక్క అంటే వీటన్నింటి సమూహం అని అర్థం నాన్న. సమూహం యొక్క. తర్వాత ఓగా తర్వాత ఏముంది? మరలా సంగ్రహం అని ఉంది. ఇక్కడ కూడా సంగ్రహం అంటే కూడికే. ఇక్కడ కూడా సంగ్రహము అంటే ఏంటన్నా? కూడిక. సంగ్రహము, కూడిక. సంగ్రహము అంటే కూడికయు లేదా కూడిక. కూడిక. సో తర్వాత ఏ పదం ఉందో ఒకసారి చూడండి నాన్న. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. అనేక యంత్రముల్, అనేకమైన యంత్రములు. అనేక యంత్రముల్, అనేక యంత్రముల్ గల్గి అంటే కలిగి ఉండి. యసాధ్యము, యసాధ్యము అంటే యాలో ఆ ఉంది. అసాధ్యము అంటే భేదించడానికి శక్యము కానిది.
ద్విసద్భయము అంటే ఒక్కొక్క పదం చూసుకుంటూ వెళ్దాం. ముందు అనేక యంత్రములు కలిగి, అనేక యంత్రములు కలిగి, అనేక అంటే చాలా, యంత్రములు కలిగి, యంత్రములు కలిగి. సో అనేక అంటే ఏం చెప్పుకున్నానా, చాలా. యంత్రములు కలిగి అంటే యంత్రాలు కలిగి ఉండి, యంత్రాలు కలిగి ఉండి, కలిగి ఉండి, అనేక యంత్రములు కలిగి ఉండి. అసాధ్యమైన తర్వాత ఏంటన్నా, అసాధ్యమైన, అసాధ్యమైన అంటే భేదించడానికి శక్యము కాని, భేదించడానికి శక్యము కాని. అసాధ్యం అంటే మరి మన వల్ల కాదు అని అర్థం. భేదించడానికి శక్యము కాని, భేదించడానికి శక్యము కాని. సో తర్వాత పదం ఏంటి ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ద్విసద్భయ, ద్విసద్భయ, ద్విసత్ ప్లస్ భయ, ద్విసద్భయ. ద్విసత్ అంటే శత్రువులకు, భయ అంటే భయము అని అర్థం నాన్న. సో ఇది రెండు పదాల కలయిక. ద్విసద్భయ అంటే ద్విసత్ ప్లస్ భయ. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ద్విసద్భయ, ద్విసత్ ప్లస్ భయ, ద్విసద్భయ, ద్విసత్ భయ, ద్విసద్భయ. సో ద్విసత్ అంటే ఏం చెప్పానా, శత్రువులకు. ద్విసత్ అంటే శత్రువులకు, భయ భయము, భయమును. ద్విసద్భయ శత్రువులకు భయమును. తర్వాత ఏముందో ఒకసారి చూడండి. యాలో దీర్ఘం ఉంది కదా, కాబట్టి అది ఆ అని వస్తుంది. ఆవాహులు, ఆవహుల, ఆవహుల, ఆవహుల ప్లస్ అగుచుండ, ఆవహులగుచుండ లేదా ఆవహలగుచున్ అంటే కలిగించేవి అయినవి, కలిగించేవి అయినవి. చూడండి ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ వహు లగుచుండ లేదా ఆవహ లగుచున్, ఆవహు లగుచున్ అంటే కలిగించేవి అని అర్థం. ఏమర్థం నాన్న, కలిగించేవి అని అర్థం. ఆవహు లగుచున్, ఆవహులు, ఆవహులు ప్లస్ అగుచున్, ఆవహు లగుచున్ అంటే కలిగించేవి అగుచు అని అర్థం. కలిగించేవి అంటే శత్రువులకి భయాన్ని కలిగించేవి అని అర్థం. కలిగించేవి అయ్యి. ఉండన్ ఒప్పనే. తర్వాత ఏం పదం ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఉండ నొప్పునే. ఉండన్, ఇక్కడ ఉండ ఉంది, చూలో ఊ ఉంది. ఉండ నొప్పునే అంటే ఉండి ఉన్నాయి కదా, అంటే శత్రువులకు భయం కలిగించేవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా అని అర్థం. ఉండ నొప్పునే, ఉండ ప్లస్ నొప్పునే, ఉండన్ నొప్పినే అంటే ఉండి ఉన్నాయి కదా, ఉండి ఉన్నాయి కదా, ఉండి ఉన్నాయి కదా. ఇది నాన్న దీనిలో ప్రతి పాదానికి సంబంధించినటువంటి అర్థము. ఓకేనా? సో ఈ పద్యాన్ని మీరు కంఠస్థ పెట్టాలి, ప్రతి పాదం యొక్క అర్థాన్ని కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీకు ప్రతి పదార్థంలో 10 మార్కులకి 10 మార్కులు వస్తాయి. సో ఇక్కడతో రాసేస్తే రావు నాన్న. కిందన దీని యొక్క తాత్పర్యము లేదా భావము అని హెడ్డింగ్ పెట్టి రాయాలి. సో ఇది కూడా రాస్తేనే మీకు 10 మార్కులు వస్తాయి. ఇది రాయకుండా ఇక్కడ వరకు రాసి వదిలేస్తే కేవలం ఒక 7 నుంచి 8 మార్కులు మాత్రమే వేస్తాడు. సో ఇక్కడ మళ్ళీ దీన్ని కంఠస్థ పెట్టాలా సార్ అంటే కంఠస్థ పెట్టాల్సిన అవసరం లేదు నాన్న. సో మీరు ఏం చెయ్యాలి అంటే మొత్తము మీరు దీనికి సంబంధించినటువంటి మొత్తము ఈ పక్కన ఏవైతే అర్థాలు రాశారో ఈ అర్థాలని మీరు గుర్తుపెట్టుకొని ఈ పక్కన రాసినవన్నీ కూడా ఇక్కడ రాస్తే మీకు
ప్రతిపదార్థం యొక్క అర్థం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అంతే, ఏం లేదు. నీ చేత రక్షించబడుతున్న కొండలు కోటలు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, మీరు ఈ అర్థాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, ఈ అర్థాలనే తాత్పర్యంగా రాయాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఫస్ట్ యూనిట్లో మనం 3 పద్యాల యొక్క ప్రతిపదార్థాలు డిస్కస్ చేసాం. ఈ మూడింటిని నేర్చుకుంటే ఒక 5 మార్క్స్, ఒక 10 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.